వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని బూచలా. ఇప్పుడు నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంగ్లాండ్ టూర్కి మన ఇండియన్ టెస్ట్ టీమ్ అనేది అనౌన్స్మెంట్ జరిగింది. అండ్ దాంతోపాటు ఐపీఎల్ రీస్టార్ట్ అయిన తర్వాత కూడా మంచి ఫ్లోతో కంటిన్యూ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ ప్లే ఆఫ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఈ మొత్తం సరౌండింగ్స్ చూసుకుంటే కనుక మొత్తం క్రికెట్కి సంబంధించి ఎక్కువగా మనకు ఈ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అండ్ ఈ అనాలిసిస్ అనేది క్లియర్గా మనకు చెప్పడానికి వీ హ్యావ్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు. సో మనతో పాటు ఉన్నారు. అండ్ అనాలిసిస్ ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ లుంబిని. సో ఫస్ట్ మనము ఐపీఎల్ మళ్ళీ హాల్ట్ అయిన తర్వాత రీస్టార్ట్ అయిన తర్వాత కూడా రీస్టార్ట్ అవ్వబోతుంటే అప్పుడు చేసాం వీడియో. అండ్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది, ఫుల్ ఫామ్తో వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ ఐపీఎల్ గురించి మాట్లాడదాం సార్, దెన్ ఆఫ్టర్ మనము టెస్ట్ గురించి. సో ఫస్ట్ ఐపీఎల్ చూసుకుంటే పంజాబ్ కానీ అలాగే ఆర్సీబీ, జీటీ అండ్ ఇప్పుడు ఈ టాప్లో ఉన్న టీమ్స్ చూసుకుంటే ప్లే ఆఫ్స్కి వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ కూడా ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్ అంటారు? ఐ థింక్ బెస్ట్ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చాయండి. ప్రతిసారి బెస్ట్ టీమ్సే రావాలని ఏం లేదు, నెట్ రన్ రేట్ ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఈసారి ఈ 4 టీమ్స్ కూడా, ఇప్పుడు పంజాబ్ కానీ ఆర్సీబీ, జీటీ అండ్ ముంబై, ఈ 4 టీమ్స్ కూడా మొదటి నుంచి చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అయింది. సో వాళ్ళు మోస్ట్ డిజర్వింగ్. మిగతా టీమ్స్తో కొన్ని టీమ్స్ ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, వాళ్ళు కొన్ని లోపాలు కనిపించిన వరుస పరాజయాలు కూడా వాళ్ళకి ఎదురైనాయి. ఈ టీమ్స్ మాత్రం కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చారు. అటు బ్యాటింగ్లో, బౌలింగ్లో మోస్ట్ ఆఫ్ ది బేసెస్ కవర్డ్గా ఉన్నాయి టీమ్స్. అందుకనే ఐ థింక్ ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్స్కి రావడం విషయంలో ఎవరికి అలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా ఆర్సీబీ, పంజాబ్ లాంటి టీమ్స్ ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. సో ఆ టీమ్స్ ప్లే ఆఫ్స్కి రావడంతో ఏంటంటే వాళ్ళ అభిమానుల్లో చాలా హోప్స్ క్రియేట్ అయినాయి. ఎందుకంటే ఫస్ట్ టైం టైటిల్ గెలిస్తే బాగుంటుంది. ఈవెన్ న్యూట్రల్ అబ్జర్వర్స్ కూడా అనుకునేది ఏంటంటే పీపుల్ లైక్ మీ, ఇంతవరకు టైటిల్ గెలవని టీమ్స్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ముంబై 5 సార్లు గెలిచింది, చెన్నై 5 సార్లు, కోల్కతా 3 సార్లు. ఇట్లా కాకుండా ఏంటంటే మనకి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. అన్ని టీమ్స్ గెలవాలి, అన్ని టీమ్స్ కూడా ఆ టైటిల్ సాధించే ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ లాంటి టీం, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆర్సీబీకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు. ఎందుకంటే లాయల్ ఫ్యాన్ బేస్. ఎందుకంటే ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీంకి అంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉండడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. సో వాళ్ళకి ఈసారి చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే పంజాబ్ కూడా గతంలో చాలా పూర్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి. 11 years తర్వాత వాళ్ళు ప్లే ఆఫ్స్కి వస్తున్నారు. సో లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు పంజాబ్. సో ఈ 2 టీమ్స్కి కొంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ న్యూట్రల్ అబ్జర్వర్స్ ఫీల్ అవుతున్నారు. ఓకే. సో ఈ టాప్ 3లో ఉన్న టీమ్స్తో పాటు మనకు ముంబై ఇండియన్స్ కూడా ఉంది. అయితే ముంబై ఇండియన్స్ ఎక్కువగా దాంట్లో సూర్యకుమార్ యాదవ్ కానీ ఎక్కువగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ తన మీదే బేస్ చేసుకొని ఎక్కువగా టీం ఇప్పటి వరకు కూడా ప్లే ఆఫ్స్ వరకు వస్తుంది కదా. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పుంజుకుంటే కనుక మళ్ళీ వినే ఛాన్సెస్ తక్కువ కదా. సో ఎలా ఉండబోతుంది అంటే ముంబైకి ప్రాబ్లం ఏంటంటే ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి వాళ్ళు కీ ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ర్యాన్ రికల్టన్, విల్ జాక్స్ లాంటి వాళ్ళు. సూర్యకుమార్ అంత కన్సిస్టెంట్గా కాకపోయినా వాళ్ళు కూడా పర్ఫామ్ చేశారు. సో వాళ్ళిద్దరిని మిస్ అవుతారు. రోహిత్ శర్మ కూడా మిడిల్ టోర్నమెంట్లో కొన్ని మంచి నాక్స్ ఆడడం చూసాం. మళ్ళీ అతని ఫామ్ కొద్దిగా డౌన్ అయింది. ఇంకా మీకు తిలక్ వర్మ కూడా ఈ మధ్యకాలంలో అసలు ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేదు. ఓన్లీ నమన్ ఈజ్ డూయింగ్ వెల్ డౌన్ ద లైన్, అతను మాత్రం బ్యాటింగ్ చేస్తున్నాడు. బౌలింగ్ బాగుంది వాళ్ళకి. ఎందుకంటే బౌలింగ్లో బుమ్రా ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్. దాంట్లో బుమ్రాతో పాటు మీకు శాంట్నర్ కానీ, ట్రెంట్ బోల్ట్, వీళ్ళందరూ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. సో ముంబైకి మొదట్లో ఉన్నంత ఇన్విన్సిబుల్గా కనబడట్లేదు. ముంబై కొంచెం ప్రాబ్లం కనిపిస్తుంది. మీరు అన్నట్టు సూర్యకుమార్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బట్ సూర్యకుమార్తో పాటు మిగతా వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. కేవలం ఒక్క ప్లేయర్ బాగా ఆడినంత మాత్రాన మీరు గెలవాలి. ఎందుకంటే మీరు చూడండి, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఏ టీంకి వస్తాయో వాళ్ళు టైటిల్ గెలవరు. టైటిల్ గెలిచేది వేరే వాళ్ళు గెలుస్తారు. సో మీకు టీమ్ పర్ఫార్మెన్స్, టీమ్ యాజ్ ఎ యూనిట్ బాగా పర్ఫామ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే రోహిత్ శర్మ కూడా అంటే ఏజ్ పరంగానే అలా ఏజ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసాం, అంతకుముందు చూసాం పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు కూడా మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా అనుకున్నప్పుడు కూడా ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అంటే ఏజ్ అని అనను నేను. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ మొదట్లో డక్కన్ చార్జర్స్కి ఆడినప్పుడు బాగా ఆడాడు. కానీ ఐపీఎల్లో అతని పర్ఫార్మెన్స్ అంటే ఫిగర్స్ ప్రకారం, నంబర్స్ ప్రకారం చూస్తే ఎప్పుడు కూడా గొప్పగా లేదు. ఈ నెవర్ వన్ ఆరెంజ్ క్యాప్ లాంటిది ఎప్పుడు గెలవలేదు. 500+ రన్స్ చేయడం కూడా అతను ఎప్పుడు 1-2 సార్లు తప్ప చేసినట్లేదు. అతను ఏంటంటే కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ ఆడతాడు. ముఖ్యంగా ఫైనల్స్ అలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో బాగా ఆడతాడని ఒక ఫీలింగ్ ఉంది. సో రోహిత్ శర్మ ఫామ్ విషయంలో నాకైతే పెద్ద బెంగ ఏం లేదు. ఫిట్నెస్ అంటారా, ఫిట్నెస్ అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు. మోస్ట్ ఆఫ్ ది టైం ఫీల్డింగ్ కూడా చేయట్లేదు.
బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం, రన్నింగ్ బిట్వీన్ ఆ మాత్రం ఫిట్నెస్ అయితే ఉన్నది. మనం ఏంటంటే ఫార్మాట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాం. టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు, ఇక్కడ ఫెయిల్. కానీ మనం ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం బాగా ఆడిపోయిన, ఫైనల్లో ఈ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్, చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. సో అలాంటి ఇంపార్టెంట్ మ్యాచెస్లో రోహిత్ శర్మ కాంట్రిబ్యూట్ చేస్తాడు కాబట్టి అతని ఫామ్ విషయంలో పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు బూమ్రా సార్, సో మ్యాచ్ ఏదైనా కూడా తన పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ చేయకుండా, ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో కూడా తనే లీడ్ కదా. సో ఇవన్నీ చూసుకుంటే బూమ్రా పర్ఫార్మెన్స్ కానీ తన ఫిట్నెస్ కానీ ఏ లెవెల్లో ఉందంటారు? బుమ్రా ఇప్పుడు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిజ్ లైఫ్ అండి. ఏ ఫార్మాట్లో అయినా బుమ్రా వేసే ఆ కోట్ ఆఫ్ ఓవర్స్ అది ఏ టీంకైనా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం ముంబై ఇండియన్స్ కూడా చూస్తున్నాం, బుమ్రా నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అయితే ఏంటంటే బుమ్రాతో పాటు మిగతా బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేయాలి. అలా కాకపోతే ఏం చేస్తారంటే టీమ్స్ ఏం చేస్తారంటే బుమ్రా 4 ఓవర్లు జాగ్రత్తగా ఆడుకుంటారు. అతని ఓవర్లో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా జస్ట్ తక్కువ రన్స్, ఒక 10-15 రన్స్ లేదా 20 రన్స్ మాత్రం, సింగిల్స్ మాత్రం తీసి అతన్ని దే విల్ ప్లే హిమ్ అవుట్. సో ఆ మిగతా ఓవర్లో వాళ్ళు రన్స్ చేస్తారు. అలా కాకుండా మిగతా బౌలర్స్ కూడా అదే రకమైన టైట్ బౌలింగ్ చేసి మిగతా బౌలర్స్ కూడా ఇబ్బంది పెడితే అది ముంబైకి కలిసి వస్తుంది. అంతేగాని ఒక్క బౌలర్ బాగా వేస్తే ఏంటంటే ఆ బౌలర్ని చాలా జాగ్రత్తగా ఆడుకుని మిగతా 4 బౌలర్స్ని టార్గెట్ చేయడం చేస్తారు. అందుకని బుమ్రా ఒక్కడ బౌలింగ్ వేస్తే సరిపోదు, మిగతా వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో రిషబ్ పంత్ గురించి మాట్లాడితే హైయెస్ట్ తీసుకున్నారు అండ్ హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్ ఇప్పుడు మనకు ఐపీఎల్లో. అండ్ ఎల్ఎస్జీ మళ్ళీ రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి తన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని చూస్తే? అంటే ఎల్ఎస్జీ ట్రాక్ రికార్డ్ బాగాలేదండి. ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప ప్లేయర్స్ని వాళ్ళు ఇన్సల్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఎందుకంటే ధోనీని వాళ్ళు ఇంతకుముందు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్లో ఉన్నప్పుడు ధోని లాంటి ప్లేయర్ క్యాప్టెన్సీ సరిగ్గా ఒక సీజన్ ఆడిన, 2 సీజన్లో ఒక సీజన్లో అతను వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ధోనీని రీప్లేస్ చేశారు. ధోని అంటేనే క్యాప్టెన్సీ కోసమే ధోనీని ఆడిస్తారు. ధోని ఈజ్ నోన్ ఫర్ హిస్ క్యాప్టెన్సీ, కానీ ధోనీని రప్పించి స్టీవ్ స్మిత్ క్యాప్టెన్సీ ఇచ్చారు. సో అలా ధోనీని ఇన్సల్ట్ చేశారు. తర్వాత లాస్ట్ సీజన్లో మనం కేఎల్ రాహుల్ లాంటి ఒక టాప్ క్లాస్ ప్లేయర్ని పబ్లిక్గా ఎలా ఇన్సల్ట్ చేశాడు వాళ్ళ ఓనర్ సంజీవ్ గోయంకా అనేది కూడా అందరూ చూశారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్లేయర్ రెప్యుటేషన్, అంటే రెప్యుటేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక స్థాయి ప్లేయర్స్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, అది ఇవ్వని పరిస్థితి మనకు అనిపించింది. సో 27 crores ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ హై ఫిగర్. ఆ హై ఫిగర్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది అందరి మీద ఉంటుంది. ఈసారి నాట్ ఓన్లీ రిషబ్ పంత్ ఒక్కడే ఫెయిల్ కాలేదు, మీకు వెంకటేష్ అయ్యర్ కూడా 23 crores అందుకు వెళ్ళాడు, అతను ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ టు లెసర్ ఎక్స్టెంట్ క్లాసన్ కూడా 20s 30s చేశాడు, మొన్న ఒక సెంచరీ చేసాడు మినహాయిస్తే. క్లాసన్ కూడా 23 crores. అంటే పెద్ద అమౌంట్స్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయకపోవడం అనేది, ఎందుకంటే వాళ్ళకి ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో మనం చూసుకుంటే అతనికి ప్రతి మ్యాచ్కి 2 కోట్ల పైగా వస్తున్నట్టు లెక్క. ఆడే 14 మ్యాచ్లకి ఈజ్ గెటింగ్ 27 crores, అంటే ఆల్మోస్ట్ 2 crores per మ్యాచ్ వస్తుంది అతనికి. సో అలాంటి సిచ్యుయేషన్లో అతను ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది. సో అది మనం చెప్పలేం వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా థింక్ చేస్తుంది అనేది చెప్పలేము. ఎందుకంటే దే నీడ్ ఎ క్యాప్టెన్ అండ్ దే నీడ్ ఏ ఫిగర్. అంటే ఇప్పుడు మీకు నాట్ ఓన్లీ ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఒక టీంకి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి. రిషబ్ పంత్కి ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఒకవేళ రిషబ్ పంత్ కనుక ఇప్పుడు మనం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి వెళ్తున్నాం, అక్కడ టెస్ట్లో అతను చాలా బాగా ఆడతాడు, అది అతని బెస్ట్ ఫార్మాట్. అక్కడ బాగా ఆడి అతని బ్రాండ్ వాల్యూ పెరిగింది అనుకోండి, సో అట్లీస్ట్ ఫర్ హిస్ బ్రాండ్ వాల్యూ అతను రిటైన్ చేసుకుంటారు. అది ఉంటుంది. అది మనం ఇప్పుడేం చెప్పలేము, ఎందుకంటే నెక్స్ట్ మినీ ఆక్షన్ చాలా టైం ఉంది. ఈ లోపల వాళ్ళు రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి, టెస్ట్ మ్యాచ్లో సక్సెస్ అయితే ఎలా ఉంటాడు, అవన్నీ ఆలోచించి వాళ్ళు డెసిషన్ తీసుకుని అంత ఈజీగా రిషబ్ పంత్ లాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ని వాళ్ళు వదిలేస్తారని నేను అనుకోను. ఓకే. అండ్ కమింగ్ టు సిఎస్కే సార్, సో ఐపీఎల్ హిస్టరీలోనే చూస్తే సిఎస్కే లాస్ట్లో ఉండడము దిస్ ద ఫస్ట్ టైం. అండ్ అంటే ఎక్కడ ఇంతవరకు ల్యాకింగ్ ఉంది అంటారు? అంటే సిఎస్కే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏముందంటే ఐపీఎల్లో మీకు 200 అనేది ప్రతి టీం 200+ స్కోర్ రన్స్ చేస్తున్నారు. సో వాళ్ళు 200ని ఏం చేస్తున్నారు, ఇదివరకేంటంటే 180 170 చేస్తే మనకు సరిపోతుంది అనుకున్నారు. సో ఆ బిగ్ హిట్టింగ్ ఒకప్పుడు 130 స్ట్రైక్ రేట్ 140 స్ట్రైక్ రేట్ వాజ్ ఓకే. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ దే ఆర్ గోయింగ్ అప్ టు 180 190 200 ఆ లెవెల్లో దే ఆర్ స్ట్రైకింగ్. అండ్ పవర్ ప్లేలో కూడా దే ఆర్ స్కోరింగ్ 60 కాదు 80 90 రన్స్ కూడా చేస్తున్నారు. సో ఐపీఎల్ డైనమిక్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సో అని చెన్నై ఆ విధంగా ప్రిపేర్ కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మా దగ్గర స్లో వికెట్స్ ఉంటాయి, మేము చిన్న స్కోర్లు చేసినా గెలుస్తాము, స్పిన్నర్స్ ఉంటే సరిపోతుంది అని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళారు. సో దే హ్యావ్ నాట్ పిక్డ్ అ సైడ్ అకార్డింగ్ టు ది మోడర్న్ రిక్వైర్మెంట్ తగిన టీంను వాళ్ళు పిక్ చేయలేదు. దానివల్ల వాళ్ళకి ప్రధాన లోపం వచ్చింది. అయితే మీరు చూడండి, వాళ్ళు రీప్లేస్మెంట్స్ చేసినప్పుడు దే హ్యావ్ టేకెన్ సమ్ బిగ్ హిట్టర్స్ లైక్ డెవల్ బ్రెవిస్ కానీ ఆయుష్ మాత్రే,
ఉర్విల్ పటేల్ వీళ్ళందరూ కూడా చాలా మంచి బిగ్ హిట్టింగ్ చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత టీం కొన్ని విజయాలు కూడా సాధించడం చూసాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ రకమైన ఒక అగ్రెసివ్ మోడ్లో ఆడుతున్నారు. అంతకుముందు చెన్నై ఏంటంటే చాలా చాలా డిఫెన్సివ్గా వెళ్ళిపోవడం, అది మనం ఎప్పుడు చెప్పుకున్నాం డాట్స్ ఆర్మీ అని చెప్పి అందరూ ఏజ్డ్ ప్లేయర్స్ని పెట్టుకోవడం, అదే ఓల్డ్ ఫార్ములాతో వెళ్ళారు. ఆ ఓల్డ్ ఫార్ములా పనిచేయట్లేదు. అది ధోనీని క్యాప్టెన్ చేశారు. ధోని క్యాప్టెన్సీ ఉన్నంత మాత్రం టీం లేకపోతే ధోని లాంటి క్యాప్టెన్ కూడా ఏం చేయలేడు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, అలాగే సిఎస్కేలో ఆయుష్ మాత్రే కానీ బ్రెవిస్ కానీ నెక్స్ట్ సీజన్కి ట్రైలర్ చూపించినట్టుగా ఆడారు మ్యాచెస్లో కూడా. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎంతవరకు మనం అంచనా వేసుకోవాలి? అదే ధోని కూడా అన్నాడు ఏంటంటే నేను నెక్స్ట్ సీజన్కి ఋతురాజ్ వచ్చేసరికి ఒక మంచి టీం తయారైందని చెప్పి. ఉర్విల్ పటేల్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈజ్ కీపర్. సో ధోని నెక్స్ట్ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడతాడా? అసలు ధోని నెక్స్ట్ సీజన్లో ఆడతాడు అనుకుంటాను బహుశా, ఎందుకంటే అతను తన లాస్ట్ మ్యాచ్ అయితే చెన్నైలో ఆడతానని చెప్పి ధోని ఆల్రెడీ ఫ్యాన్స్కి ప్రామిస్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడి అన్ని మ్యాచ్లు ఆడకుండా అతను తప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ తన పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే తప్పుకోవడానికి కూడా అవకాశం. ఉర్విల్ పటేల్ కీపర్ కాబట్టి కీపర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. డెవన్ కాన్వే కూడా ఉన్న టీంలో. సో ఇప్పుడు టీం కొద్దిగా సెట్ అయింది, చాలా వరకు సెట్ అయింది. ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఇంకా పేస్ బౌలింగ్లో కూడా కొంత ఎడిషన్స్ కావాలి వాళ్ళకి. సో చివరికి వచ్చేసరికి ఆ టీం కొద్దిగా సెట్ అయినట్టుగా ఉంది. సో ఐ థింక్ నెక్స్ట్ సీజన్ వాళ్ళకి ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. డెఫినెట్లీ దే విల్ డూ. ఋతురాజ్ కూడా టీంలో జాయిన్ అవుతాడు కాబట్టి ఋతురాజ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ప్లేయర్. సో టీమ్ నెక్స్ట్ సీజన్ దే విల్ హ్యావ్ వెరీ గుడ్ హోప్స్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ సీజన్కి ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళు రెడీగా ఉంటారు. అండ్ ధోని కూడా నెక్స్ట్ సీజన్ ఆడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే అతను అదే చెప్తున్నాడు, నేను నెక్స్ట్ సీజన్ వస్తానని చెప్పట్లేదు, రాకపోవచ్చు అని కూడా చెప్పట్లేదు. అంటే ఈజ్ కీపింగ్ హిజ్ ఆప్షన్స్ ఓపెన్. అంటే అతనికి నెక్స్ట్ మినీ యాక్షన్ కూడా అవసరం లేదు. అతను పెద్ద ఫైనాన్షియల్గా బర్డెన్ కాదు అతను, ఎందుకంటే 5 కోట్లకే అన్క్యాప్ ప్లేయర్ తీసుకున్నారు కాబట్టి అతను కంటిన్యూ అవ్వచ్చు. బట్ తన ఫిట్నెస్ ఎలా ఉంది, తన నీస్ మోకాళ్ళకి ఎలాంటి సమస్య ఉంది, తన హిట్టింగ్ చేయగలుగుతున్నాడు లేదా? ఇప్పుడైతే ఈ సీజన్లో అయితే అతను పెద్దగా హిట్టింగ్ చేయలేకపోయాడు. సో తన టీంకి బర్డెన్ కాకుండా ఉండగలుగుతాడు. ఎందుకంటే ధోని అయితే సిఎస్కేతో ఉంటాడు, బట్ ఆన్ ద ఫీల్డ్ ఉంటాడా లేదా అనేది. ఆఫ్ ద ఫీల్డ్ అతను ఒక మెంటార్గా అయితే ఎప్పుడు హీ విల్ బీ విత్ సిఎస్కే ఆల్వేస్. సిఎస్కే అంటేనే ధోనితో ఐడెంటిఫై అవుతారు. బట్ ఆన్ ద ఫీల్డ్ ఉంటాడా లేదా ధోని అనేది మనకి అతను మళ్ళీ ఇప్పటికి తెలియదు. ధోని విషయంలో ఎప్పుడు కూడా మనకి కామన్ ఉంటుంది, కానీ ఫుల్ స్టాప్ ఎప్పుడు అనేది హీ ఓన్లీ నోస్. మేబీ నెక్స్ట్ సీజన్లో ఆడినా కూడా ఇఫ్ ఇన్ కేస్ దాని తర్వాత ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా సిఎస్కే టీంతోనే ఉండి బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసుకుంటూనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా సిఎస్కేలో ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సిఎస్కే వితౌట్ ధోని మనం ఊహించలేం. అంటే ఆన్ ద ఫీల్డ్ ఆర్ ఆఫ్ ద ఫీల్డ్. ఈవెన్ ఇప్పుడు కోచ్గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్గా ఆడాడు, తర్వాత ఒక కోచ్గా మారిపోయాడు. సో ఆ రకంగా ధోని కూడా ఇప్పుడు మనం లసిత్ మలింగా లాంటి వాళ్ళు ముంబై టీంతో ఉన్నారు, వాళ్ళు కూడా ఒక పొలాడ్, వీళ్ళందరూ ప్లేయర్స్గా ఉండి తర్వాత కోచెస్గా మెంటర్స్గా మారిపోయారు. సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ. అలాగే ధోని విల్ బి ఆల్వేస్ విత్ సిఎస్కే. ఎందుకంటే వితౌట్ ధోని మనం సిఎస్కే టీంని కనీసం ఊహించడం కూడా అది కూడా కుదరదు. ఇప్పటికీ ఫ్యాన్స్ ఏంటంటే అతను 44 ఏళ్ళు వస్తాయి నెక్స్ట్ సీజన్లో, ఈ జూలైకి అతను 44 వస్తాయి. సో అయినా సరే ధోని ఉండడు ఫీల్డ్లో అనేది ఆ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒక సెంటిమెంటల్గా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ధోనీస్ ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద టీమ్. ఓకే, అండ్ ఆల్సో ఆర్సీబీ మోస్ట్ ప్రాబ్లీ కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. అంటే ఆ టిఫ్ లాస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీ కొట్టాలని చాలామంది అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ ఎంత ఫీల్ అయినా ఏం చేసినా కూడా టీమ్ పర్ఫార్మెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్లో ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అదే అండి, ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే బ్రేక్ వచ్చింది. బ్రేక్ ముందు వాళ్ళు వారు బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నారు. ఎప్పుడైతే మనకి పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఒక బ్రేక్ రావడంతో వాళ్ళకి కొంతమంది ప్లేయర్స్ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ప్లే ఆఫ్స్లో అంటే హ్యాజల్వుడ్ అయితే జాయిన్ అయ్యాడు, బట్ దే విల్ బి మిస్సింగ్ సమ్ కీ ప్లేయర్స్. సో దానివల్ల కొంత ఇబ్బంది. టిమ్ డేవిడ్ కూడా ఇంజరీ అయింది, మరి అతను ఎంతవరకు ప్లే ఆఫ్స్ ఆడతాడో మనకు తెలియదు. సో వాళ్ళకి కీలకమైన ప్లేయర్స్ కొంతమంది మిస్ అయ్యే ప్రమాదం. ఈవెన్ దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అతనైతే రూల్డ్ అవుట్ ఫర్ ద సీజన్. సో ఇలాంటి లాస్ట్కి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి, బట్ అవన్నీ ఓవర్కమ్ కావాలి వాళ్ళు. ఎందుకంటే కప్ కొట్టాలి అని ఇంతవరకు ఇంత బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఈ రిమైనింగ్ మ్యాచెస్లో కూడా బాగా ఆడితే ఈసారి వాళ్ళు ఇంత ఇంప్రెసివ్గా ఎప్పుడు ఆడలేదు. వాళ్ళు గతంలో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తూనే ఉన్నారు రెగ్యులర్గా, బట్ ఎప్పుడు ఎలిమినేటర్ ఆడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా అంత ఏదో అట్లా చాలా నేరోగా వాళ్ళు ప్లే ఆఫ్స్ చేరుకోవడం, ఎలిమినేటర్లో ఫెయిల్ అయ్యి లేకపోతే క్వాలిఫైర్ టు ఓడిపోయి వెనక్కి వచ్చేయడం, అంతవరకే మనం చూస్తాం. కానీ ఈసారి ఆ ఫ్యాన్స్కి చాలా హోప్స్ క్రియేట్ అయినాయి. సో
సో ఈసారి దే హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. వాళ్ళకి తెలుస్తాను ఎవరు చెప్పలేము మనం. వీ కెనాట్ సే దట్, ఎందుకంటే ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వచ్చిన 4 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇట్ కుడ్ బి ఎనీబడీస్ కప్. ఇప్పుడు కూడా మనం చెప్పలేం. ఆ రోజు టాస్ కానీ, ఆ రోజు ఒక ప్లేయర్ ఆడే తీరు కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఆర్సీబీ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్, ఫెయిర్ ఛాన్స్ అని మనం చెప్పలేం, అది మాత్రం చెప్పగలం. ఓకే, మేబీ ఆ రీస్టార్ట్ తర్వాత ఇంకా మొమెంటం పిక్ చేసుకుంది అని అనుకోవచ్చు ఆర్సీబీ. ఎవరు కూడా చేసుకోలేదండి. ఆ రీస్టార్ట్ తర్వాత మనం చూస్తున్న ట్రెండ్ ఏంటంటే ఏ టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయో వాళ్ళు క్వాలిఫై అయిన టీమ్స్ని ఓడించడం అనేది మనం చూసాం. సో ఆర్సీబీ ఈజ్ డూయింగ్ వెల్, బట్ అదే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళు ఓవర్కమ్ కావాలి. దానికి విరాట్ కోహ్లీ చాలా కీ రోల్ ప్లే చేయాలి. ఎందుకంటే అతను ఉన్నాడు కాబట్టి అతను బైండింగ్ ఫ్యాక్టర్. అతను కనుక టీంలో నిలబడితే డెఫినెట్గా అతను నుంచి ఒక ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్స్ వస్తే దాని ఆధారంగా వాళ్ళు కప్ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు గుజరాత్ టైటన్స్ సార్, సో టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ ఈ ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యాను ఆల్మోస్ట్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్? గుజరాత్ టైటన్స్ బాగా పర్ఫామ్ చేయాలి ఈ ఐపీఎల్లోని మనం ఎందుకు కోరుకుంటున్నాం అంటే, యాజ్ ఏ లవర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, అది శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా ఉన్నాడు ఆ టీం. శుభ్మన్ గిల్ ఇక్కడ టైటిల్ కొట్టినా లేకపోతే ఫైనల్కి వెళ్ళినా మనకి అతను క్యాప్టెన్గా ఒక మంచి ఒక విన్నింగ్ నోట్లో కనుక మనం ఇంగ్లాండ్ టూర్కి వెళ్తే, ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా క్యాప్టెన్గా ఒక పాజిటివ్ వైబ్స్ అతనితో ఉంటాయి. అందుకని అతను వాళ్ళ టీం బాగా పర్ఫామ్ చేయాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళ టీం కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ గిల్ అండ్ సాయి కిషోర్, సాయి సుదర్శన్ రాదు. సో వాళ్ళిద్దరు బ్యాటింగ్ మీద ఎక్కువ. బట్లర్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, బట్ బట్లర్ ప్లే ఆఫ్స్లో అతను ఉండట్లేదు. సో అతన్ని డెఫినెట్గా మిస్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు అడపాదడప మంచి నాక్స్ ఆడారు, స్టెఫెన్ రదర్ఫర్డ్ కానీ షారుఖ్ ఖాన్ కానీ, బట్ ఓవరాల్గా వాళ్ళకి అంత ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ రాలేదు మిడిల్ ఆర్డర్ నుంచి. ప్లస్ వాళ్ళకి బౌలింగ్లో రషీద్ ఖాన్ ఈజ్ హ్యావింగ్ ది వర్స్ట్ సీజన్. రషీద్ ఖాన్ ఒక 10-15 సీజన్స్ నుంచి ఆడుతున్నాడు. ఎస్ఆర్హెచ్కి ఆడినా, గుజరాత్కి ఆడినా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చేవాడు. కానీ అతను గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది ఈ సీజన్లో. చాలా పూర్ పర్ఫార్మెన్స్ రషీద్ ఖాన్ నుంచి చూసాం. అది కూడా వాళ్ళకి బర్డెన్గా మారింది. అలాగే సిరాజ్ కూడా మొదట్లో పవర్ ప్లేలో బాగా వికెట్స్ తీశాడు, కానీ ఆఫ్ లేట్ సిరాజ్ కూడా కాస్త అతని ఫామ్ కూడా కాస్త డౌన్ అయింది. సో ఐ థింక్ చివరికి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ టీంలో. బట్ గిల్ అండ్ సాయి సుదర్శన్ పర్ఫామ్ చేస్తున్నంత వరకు, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ సీజన్. ఇద్దరు కూడా 600+ రన్స్ చేశారు. ఒకే టీం నుంచి ఇద్దరు 600+ రన్స్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. సో అలాంటి సిచ్యుయేషన్లో దే ఆర్ డూయింగ్ ఎన్ వెరీ గుడ్ జాబ్. బట్ ఒకరిద్దరి మీద ఆధారపడితే మీ టీం కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ ఆల్సో ఇస్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ ఏ బౌలర్, బట్ సాయి కిషోర్ ఈస్ డూయింగ్ వెల్. బట్ అదర్వైజ్ కొంచెం ఆ టీం కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఆల్సో 11 yearsగా ప్లే ఆఫ్స్కి వెళ్ళని పంజాబ్ కింగ్స్ని ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ తీసుకెళ్లారు. అండ్ తన పర్ఫార్మెన్స్ ఎలా ప్లస్ అయింది అంటారు? గుడ్ దట్ యు ఆర్ సేయింగ్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కేకేఆర్కి అతను టైటిల్ గెలిపించి పెట్టినప్పుడు అందరూ కూడా గౌతమ్ గంభీర్కి క్రెడిట్ ఇచ్చారు. బహుశా ఆ కారణంగానే శ్రేయస్ అయ్యర్ బయటకు వచ్చాడు. ఇక్కడ కూడా అతను దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ కోచ్, చాలా ఎక్స్ట్రాడినరీ కోచ్ అతను, రికీ పాంటింగ్. కానీ ఇక్కడ బహుశా అతను ఫారినర్ కావడమో లేకపోతే అతను ఫీల్డ్లో ఎక్కువ కనబడ్డా అతను. సో దానివల్ల అతను క్రెడిట్ ఇవ్వకుండా అందరూ శ్రేయస్ అయ్యర్కి క్రెడిట్ ఇస్తున్నారు. ఎస్, శ్రేయస్ అయ్యర్ ఇస్ వెరీ గుడ్ క్యాప్టెన్. ఎందుకంటే అతను 2 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లాడు. తర్వాత కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. ఇప్పుడు వీళ్ళని కూడా 11 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అతను వాళ్ళని ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లాడు. సో అతని క్యాప్టెన్సీ కానీ ఆ టీంలో అన్క్యాప్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళ ఓపెనర్స్ కొత్తగా వచ్చిన ప్రియాన్ షారియే కానీ, ప్రభ్ సిమ్రన్ సింగ్, ఇంకా బౌలర్స్లో హర్ప్రీత్ బ్రార్ కానీ. సో వాళ్ళు ఎక్కువగా ఫారిన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కావట్లేదు. హర్షదీప్ సింగ్, చహల్ లాంటి ఇండియన్ బౌలర్స్, ఈవెన్ నెహాల్ వడేరా, వాళ్ళ క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్. సో వాళ్ళు ఎక్కువగా ఇండియన్ కోర్ని నమ్ముకున్న, ఇండియన్ కోర్ ఈజ్ డూయింగ్ వెల్. మీరు ముంబై టైటిల్ గెలిచినా, చెన్నై గెలిచినా దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో వీళ్ళ కూడా ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ బ్యాటింగ్లో దే ఆర్ వెరీ గుడ్, బౌలింగ్లో కూడా దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో ఐ థింక్ హర్షదీప్ సింగ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తారు. దిస్ టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఈసారి వాళ్ళు అదే మనం అనుకున్నట్టుగా ఆర్సీబీ కానీ పంజాబ్ 2 ఫైనల్కి రావాలి. ఈ రెండిట్లో ఒక టీం టైటిల్ గెలవాలనేది ఐడియల్ సిచ్యుయేషన్. బట్ మనం అనుకున్నట్టుగా జరగదు కదా అన్నిసార్లు. ఓకే, అండ్ కమింగ్ టు టెస్ట్ సార్, సో ఇంగ్లాండ్ టూర్కి స్క్వాడ్ రెడీ అయిపోయింది. అండ్ ఫస్ట్ శుభ్మన్ గిల్ గురించి మాట్లాడితే, అండ్ ఆల్మోస్ట్ టీం అంతా కూడా యంగ్ టీం మనకు కనిపిస్తుంది, సీనియర్స్ ఎవ్వరూ లేరు. అండ్ శుభ్మన్ గిల్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? అదేనండి, అది ఎందుకంటే ఐపీఎల్ టీంని లీడ్ చేయడం ఒక ఎత్తు, అతనికి డొమెస్టిక్లో కూడా పెద్ద క్యాప్టెన్సీ అనుభవం లేదు. బట్
అతనికి మనకి చీఫ్ సెలెక్టర్ వాళ్ళు చెప్తున్నారు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అతను డ్రెస్సింగ్ రూమ్లో ఎలా ఉంటాడు, మిగతా ప్లేయర్స్తో ఎలా ఉంటాడు అనేది, ఆ మ్యాన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత క్రికెటింగ్ నాలెడ్జ్ ఉంది, మీరు తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, వీటికంటే కూడా ఇండియన్ టీంలో మ్యాన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇండియన్ టీంలో ప్రతి ఒక్కడు కూడా సూపర్ స్టార్, వాడికి బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఎంత చిన్న ప్లేయర్, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కూడా విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంటుంది. సో వాళ్ళు తెలియకుండానే వాళ్ళు సూపర్ హీరోస్ అయిపోతారు, సూపర్ స్టార్స్ అయిపోతారు. సో అలాంటి సూపర్ స్టార్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగే ప్లేయర్ ఉండాలి. అందుకే మీరు చూస్తే హార్దిక్ పాండ్యా ఈజ్ అ వెరీ గుడ్ క్యాప్టెన్, కానీ అతను ఇండియన్ క్యాప్టెన్సీ రేస్లో ఎందుకు లేడంటే అతని హ్యాండ్లింగ్ ఆఫ్ ప్లేయర్స్, మిగతా ప్లేయర్స్ అతను వ్యవహరించే తీరు అది సరిగ్గా లేదని చెప్పి సెలెక్టర్స్ అతన్ని పూర్తిగా ఏ ఫార్మాట్లో కూడా క్యాప్టెన్సీ నుంచి పక్కన పెట్టేశారు. సో ఆ రకంగా చూస్తే శుభ్మన్ గిల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, చాలా కూల్గా ఉంటాడు. అది మన టీమ్ మేనేజ్మెంట్ కూడా చెప్తుంది అంటే అతని ఫీడ్బ్యాక్ అతని విషయంలో చాలా బాగుంది. సో ఐ థింక్ ఇది రైట్ డెసిషన్. అతను క్యాప్టెన్సీ ఇవ్వడం విషయంలో అది పాపులర్ చాయిస్ కాదు, చాలా మంది అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన ఆస్ట్రేలియా టూర్లో వెళ్ళినప్పుడు అతను 3 టెస్టులు ఆడాడు, 2 టెస్టులు అతను ఆడించలేదు. సో అతని ప్లేస్ గ్యారంటీ లేదు టీంలో. సో క్యాప్టెన్ ఎలా ఉండాలి, అతని ప్లేస్ గ్యారంటీ ఉండాలి. కానీ ఏంటంటే అతనుకున్న టాలెంట్ విషయంలో ఎవరికి సందేహం లేదు. అతను బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది, యంగ్స్టర్ 25 years of age. సో అతని టాలెంట్ని నమ్ముకుని అతనికి అవకాశం ఇచ్చారు. మీకు బుమ్రాని ఎందుకు క్యాప్టెన్ చేయలేదంటే బుమ్రా 3 టెస్టులు మాత్రమే ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. 3 టెస్టులు ఆడే వాళ్ళని క్యాప్టెన్సీ ఎలా ఇస్తారు? క్యాప్టెన్ అనేవాడు కంటిన్యూస్గా ఈజ్ ఏ రెగ్యులర్ ఫీచర్గా ఉండాలి. తర్వాత నెక్స్ట్ సిరీస్కి బుమ్రా ఉంటారో లేదు మనకు తెలియదు. అతను ఇంజరీ తిరగబడుతుందా లేకపోతే అతను రెస్ట్ కావాలా? సో అలాంటి క్వశ్చన్ మార్క్ ఉండే వాళ్ళని క్యాప్టెన్ చేయరు. అలాగే రిషబ్ పంత్ విషయానికి వస్తే మనం అనుకున్న ఈ బ్యాలెన్స్ కానీ లేకపోతే ప్లేయర్స్తో అతను వ్యవహరించే తీరు కానీ ఆ విషయంలో రిషబ్ పంత్కి ఎక్కువ మార్కులు పడినట్టుగా లేదు. బట్ స్టిల్ ఈజ్ ఏ క్యాండిడేట్. ఎందుకంటే అతను టెస్ట్ మ్యాచ్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు అతనే పర్మనెంట్గా ఉండేవాడు, డెఫినెట్లీ అవర్ బెస్ట్ ప్లేయర్ ఇప్పుడున్న దాంట్లో. సో అందుకని శుభ్మన్ గిల్ విషయంలో సెలెక్షన్ చేశారు. అది ఇంకా తప్పనిసరి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో శుభ్మన్ గిల్ ఇస్ ద రైట్ క్యాండిడేట్. సో అది దృష్టిలో పెట్టి ఫ్యాన్స్ చాలామంది ఇప్పటికి కూడా శుభ్మన్ గిల్ ఇండియా క్యాప్టెన్ అనే విషయంలో ఎవరు కూడా రాజీ పడట్లేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యాక్చువల్లీ. బట్ మనం ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తే మనకి అక్కడ శుభ్మన్ గిల్ ఒక్కడే మిగులుతాడు. ఓకే. సో అంటే డెఫినెట్లీ ఫస్ట్ ఇలాంటి ఒకటి మనం ఇంగ్లాండ్లో ఎప్పుడు పెద్ద గొప్పగా ఆడలేదు. ఇంగ్లాండ్లో అక్కడ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, బాల్ స్వింగ్ అవుతుంది. వాళ్ళకి అలవాటు అక్కడ ఆడడం, అక్కడ ఆ కండిషన్స్ ఆడడం. అది ఇంగ్లాండ్ ఓడించడం అంత ఈజీ కాదు. అది మీకు అది రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్నా, ధోని ఉన్నా, విరాట్ కోహ్లీ ఉన్నా అక్కడ కూడా మనకి ఇబ్బందులే ఉంటాయి. ఈవెన్ లాస్ట్ టైం కూడా మనం డ్రా చేసుకొచ్చాం, 2-2తో డ్రా అయింది అక్కడ. సో ఇంగ్లాండ్లో ఓడించడం అంత ఈజీ ఏం కాదు. సో అందుకని వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ ఫ్రమ్ దిస్ సైడ్. అందులో యంగ్ సైడ్, ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్. సో వీళ్ళు గొప్పగా పర్ఫామ్ చేస్తారని మనకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది. అయితే ఒకసారి ఏమవుతాయంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2020-21లో ఆస్ట్రేలియా వెళ్ళాం. అప్పుడు విరాట్ కోహ్లీ ఆ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ తప్ప మిగతా టెస్ట్లు ఆడలేదు. రోహిత్ శర్మ 2 టెస్ట్లు ఆడాడు. మనకి చాలా ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్. దాంట్లో ఒక లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి వచ్చేసరికి ఒక 11 ప్లేయర్స్ని ఫీల్డ్లో పెట్టడానికి మనకి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పుడు చాలామంది డెబ్యూ చేశారు. వాషింగ్టన్ సుందర్ ఆ సిరీస్లో డెబ్యూ చేశాడు, సిరాజ్ డెబ్యూ చేశాడు, నటరాజన్, ఇలా చాలామంది, నవదీప్ సైని, ఇలాంటి కొత్త కుర్రాళ్ళు అందరూ అంతా యంగ్ సైడ్తో వెళ్ళాం. మనం ఆస్ట్రేలియాని అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఓడించవచ్చు. ఆస్ట్రేలియా ఓడించడం చాలా కష్టం. ఒకసారి ఏమవుతుందంటే ఆ కొత్త ఒక ఫ్రెష్నెస్, ఒక యూత్ఫుల్ ఫీలింగ్, అది మనకి అనుకోని ఫలితాలు కూడా వస్తాయి. సో అలా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ సైడ్ ఇంగ్లాండ్ వెళ్ళి ఏదో వాళ్ళు గెలిచి వస్తారు, ఇంగ్లాండ్ ఓడించేస్తారు అని గవాస్కర్ లాంటి వాళ్ళు అన్నారు, ఈ సైడ్ ఇంగ్లాండ్లో ఓడిస్తారు. కానీ ఐ హ్యావ్ నో సచ్ ఇల్యూషన్స్. మనం అలాంటి భ్రమలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యంగ్ సైడ్ వాళ్ళకి కొంత టైం ఇద్దాం. మళ్ళీ మనం కొత్తగా రీబిల్డ్ చేసుకున్నప్పుడు కొంత టైం పడుతుంది. సో ఈ కొత్త టీంలో ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారు అనేదంతా మనం ఒక రీబిల్డ్ చేసుకుని ఒక 1 year వీళ్ళకి టైం ఇవ్వాలి. వీళ్ళందరూ ప్రొబేషన్లో ఉన్నారు, దే ఆర్ అండర్ ప్రొబేషన్. ఈ 1 year తర్వాత మనం ఏ టీంని మంచి టెస్ట్ టీంని తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉంటుంది. ఇప్పుడే వాళ్ళని జడ్జ్ చేయడం అనేది సోషల్ మీడియాలో ఒక టెస్ట్ మ్యాచ్కి టెస్ట్ చేస్తారు. ఒక మ్యాచ్ తర్వాతే ఒక మ్యాచ్ బాగా ఆడిపోతే వీడు ఎందుకు పనికిరాడని చెప్పి ఇంకేం చాలా లూజ్ కామెంట్స్ పెడతారు. అవన్నీ పట్టించుకోకుండా వీ హ్యావ్ టు గివ్ దమ్ ఎనఫ్ టైం టు పర్ఫామ్. అండ్ ఆల్సో పిచెస్ కండిషన్ కూడా సార్ అక్కడ కొంచెం బౌన్సీ అండ్ ట్రాకీ పిచెస్ ఉంటాయి మన దగ్గర కంపేర్ చేస్తే. సో వీళ్ళందరూ ఇక్కడ మన ఫ్లాట్ పిచెస్కి బాగా అలవాటు పడ్డారు కదా, అక్కడ ఈ యంగ్ టీం ఎలా పర్ఫామ్ చేయొచ్చు? అందుకే ఇప్పుడు మన సెలెక్టర్ చేసిన పని ఏంటంటే మన టీమ్
ముందు 2 అన్అఫీషియల్ టెస్ట్లు ఆడుతున్నారు. దాంట్లో ఇప్పుడు 11లో ఇప్పుడు టెస్ట్ టీంలో ఉన్న చాలామంది దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. సో వాళ్ళకి అక్కడ కండిషన్స్కి అలవాటు పడడానికి కొంత, అదేగాక ఇటీవల కాలంలో చాలామంది మన ప్లేయర్స్, ఇప్పుడు సాయి సుదర్శన్ కానీ, కరుణ్ నాయర్ కానీ, హర్షదీప్ సింగ్, వీళ్ళందరూ కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. అంటే వాళ్ళకి దొరికిన కొద్ది టైం, అంటే ఐపీఎల్ ఆడుతూ వాళ్ళకి దొరికిన కొద్ది ఆపర్చునిటీస్లో దే ఆర్ ప్లేయింగ్ ఫ్యూ మ్యాచెస్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. ఇంగ్లాండ్లో కండిషన్స్కి అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అక్కడ చెప్పలేము అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, మీకు ఒకసారి చాలా ఎండ కాస్తున్నప్పుడు అయితే మీకు బ్యాటింగ్ చాలా బాగుంటుంది. సడన్ గా అక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, మబ్బులు గమని అనుకోండి, బాల్ విల్ స్టార్ట్ స్వింగింగ్, బాల్ స్వింగ్ అవుతుంటే ఎంత గొప్ప బ్యాటింగ్ లేనప్పుడు అవుట్ అయ్యింది. సో అక్కడ చాలా ఛాన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడు ఎలా ఉంటుందో, కండిషన్స్ ఎలా మారుతాయో తెలియదు. సో ఇంగ్లాండ్లో నాట్ ఈజీ, నాట్ అందులో లాంగ్ సిరీస్, 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో మీరు 5 టెస్ట్ మ్యాచ్లు అదే కన్సిస్టెంట్ లెవెల్లో ఆడాలంటే చాలా కష్టమైన విషయం. బట్ ఈ టీంకి అది ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే, ఈ కంప్లీట్ 5 మ్యాచెస్లో అంటే ఎన్ని మ్యాచెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తాయి? వెరీ డిఫికల్ట్ టు సే అండి, ఎందుకంటే ఈ కొత్త టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది, వీళ్ళు ఎలా ఆడతారు, బౌలర్స్లో కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. బుమ్రాని ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడు, బుమ్రా వస్తే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్, అఫ్కోర్స్ జడేజా ఇస్ దేర్, కానీ అక్కడ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు. ఇలాంటి బౌలింగ్ లైనప్ ఉంది మన దగ్గర. సో వీళ్ళు ఎంతవరకు పర్ఫామ్ చేస్తారని మనం పెద్దగా ఎక్స్పెక్టేషన్ చేయలేం. ఐ థింక్ వాళ్ళు 3-1తో వాళ్ళకి ఓడిపోయినా సరే 3-1 ఒక టెస్ట్ మ్యాచ్ గెలుస్తారు, ఇంగ్లాండ్ 3 గెలుస్తే ఒక డ్రా అవుతుంది, వర్షం పడతాయి ఎక్కువగా. 3-1తో వచ్చినా కూడా అది పర్వాలేదని నేను చెప్తాను, ఎందుకంటే 3-1 ఈజ్ నాట్ ఎ బ్యాడ్ రిజల్ట్ ఫర్ దిస్ యంగ్ టీమ్. సో ఈ యంగ్ టీమ్ మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ప్రెషర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టట్లేదు. ఇప్పుడు చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ టీం చిత్తుగా 5 టెస్టులు ఓడిపోయి వస్తుంది. అటు వైట్ వాష్ లాగా అయితే జరగదు. కనీసం ఒక టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేసి గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఇంగ్లాండ్ డెఫినెట్గా ఈ సిరీస్లో ఫేవరెట్గా ఉంటుంది. అది మాత్రం మనం టు బి వెరీ రియలిస్టిక్, టు బి వెరీ ఫ్రాంక్ అండ్ టు బి వెరీ ఆనెస్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి మన దగ్గర ఈ హైప్ ఇంతవరకు వచ్చిందో ఐపీఎల్ సీజన్లో, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మ్యాచెస్ ఆడినప్పుడు కూడా ఫుల్ హైప్ చేశారు. అండ్ రెడ్ బాల్ ఎక్స్పీరియన్స్ అయితే తనకు లేదు కదా, సో ఈ మ్యాచ్లో తను ఎలా ఆస్ట్రేలియాలో పర్ఫామ్ చేశాడు. అతనికి ఏంటంటే, ఇప్పుడు క్రికెట్లో ఏమవుతుందంటే, ఫస్ట్ సీజన్ మీరు బాగా పర్ఫామ్ చేస్తే మీకు బ్రహ్మరథం పడతారు, ఎక్కడ పోయినా మీకు ఫ్యాన్స్ రియాక్షన్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ సీజన్ చాలా బాగుంటుంది. ఫస్ట్ సీజన్లో మీరు ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయినాడు. సెకండ్ సీజన్ వచ్చేసరికి ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ డైవర్షన్, అంటే మీకు రకరకాల మీకు బోల్డంత మనీ వస్తుంది. సెకండ్ సీజన్ ఎప్పుడు కూడా ఏ కొత్త ప్లేయర్ కానీ చాలా చాలా డేంజర్. సో నితీష్ కుమార్ రెడ్డికి ఆ సెకండ్ సీజన్ సిండ్రోమ్ అనేది ఉంది. సో సెకండ్ సీజన్లో అతను ఐపీఎల్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ అతను ఏంటంటే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో, బికాజ్ ఆస్ట్రేలియాలో బాగా ఆడే సెంచరీ కూడా చేశాడు కాబట్టి టెస్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం వస్తుంది మోస్ట్లీ. వచ్చినప్పుడు అతను కనుక బ్యాలెన్స్గా కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి టెస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తే అతను ఒక లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అవుతాడు. సో చాలా ఇంపార్టెంట్ ఈ సిరీస్, అతనికి మేక్ ఆర్ బ్రేక్. సో ఎందుకంటే ఇంకా యంగ్స్టర్స్ చాలామంది వస్తున్నారు టీంలోకి. శార్దుల్ ఠాకూర్ కూడా ఒక కంబ్యాక్ చేస్తున్నారు, అతను కూడా ఒక ఆల్రౌండర్గా టీంలోకి వచ్చే అవకాశం. సో ఇది చాలా మేక్ ఆర్ బ్రేక్ ఫర్ నితీష్ రెడ్డి ఈ సిరీస్లో బాగా పర్ఫామ్ చేయాలి. అతను ఈ ఇండియా ఏ తరఫున కూడా టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు 2 మ్యాచ్లు ఆడబోతున్నాడు. సో అక్కడ పర్ఫామ్ చేసి మళ్ళీ ఫామ్లోకి వస్తే ఐ థింక్ విల్ బి డూయింగ్ వెల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.